హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎన్ఎస్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కి ఒక 2 BHK ఫ్లాట్ని సేల్కి తీసుకురావడం జరిగింది. ఈ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ ప్రాపర్టీకి ముందు వైపు ఇలా 30 feet వైడ్ రోడ్ ఉందండి. ఇది ప్రాపర్టీ ముందు వైపున శ్రీ మారుతి కన్స్ట్రక్షన్ వాళ్ళది ఇది ప్రాపర్టీ. అండ్ ఇది ఒక స్టాండర్డ్ అపార్ట్మెంట్, 5 floors ఉంటాయి. ఇది ప్రాపర్టీకి ముందు వైపు ఎలివేషన్. ఇలా మనం చూసుకున్నట్టయితే ఇది ఎంట్రీ అండి. ఇలా మనకి లోపలికి వస్తే మనకి ఇలా ముందు వైపున కూడా ఒక అపార్ట్మెంట్, స్టాండర్డ్ అపార్ట్మెంట్ ఉంది. మనం ప్రాపర్టీ పార్కింగ్ అండి ఇది. ఇలా వాచ్మెన్ రూమ్ ఉంటుంది రైట్ సైడ్లో. ఇది ఒక పార్కింగ్ స్పేస్. ఇది పార్కింగ్ అండి. ఈచ్ ఫ్లాట్కి ఒక కార్ పార్క్ మరియు ఒక బైక్ కూడా పెట్టుకునే స్పేస్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ మన ఉప్పల్ మేడిపల్లిలోని ఫిర్జాదిగూడలో ఉంటుంది. మేడిపల్లి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. మేడిపల్లి డీమార్ట్ కానీ మేడిపల్లి మెయిన్ రోడ్ చాలా దగ్గరలో ఉంటాయి. ఉప్పల్ మెట్రోకి చాలా దగ్గరలో 10 to 15 minutes డ్రైవింగ్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇది ప్రాపర్టీ. మనకి ఇది మారుతి కన్స్ట్రక్షన్ వాళ్ళు చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ చాలా క్వాలిటీగా ఉంది. ఇది పార్కింగ్ స్పేస్ అండి. చూసుకుంటే మనకి ముందు వైపు ఇలా వ్యూ ఉంటుంది. ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా ఉంది. అండ్ రైట్ సైడ్లో మెట్లు ఉంటాయి. మనకి ఈ ప్రాపర్టీలో చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది లిఫ్ట్ అండి. మనకి లిఫ్ట్లోంచి ఇప్పుడు 5th floorకి వెళ్తాము. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ 5th floorలో ఉందండి. దీనిలో మొత్తం 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి 5th floorలో అండ్ 2nd floorలో ఉన్నాయి. ఇది 5th floor ప్రాపర్టీ చూస్తున్నాము. మనం లిఫ్ట్లోంచి దిగంగానే లెఫ్ట్ సైడ్లో ఒకటి, రైట్ సైడ్లో ఒకటి, ఈచ్ ఫ్లోర్లో 2 ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ ప్రాపర్టీలో అన్ని ఫ్లాట్స్ సేల్ అవ్వడం జరిగింది. ఈ 2 ఉన్నాయి. మనం లోపలికి వస్తే వ్యూ ఇలా ఉంటుందండి. ఇది ఒక 2 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్. మనకి వ్యూ ఇలా ఉంది. ఇది కిచెన్ అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇది ఒక రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్ అండి. వెంటిలేషన్ కానీ చాలా బాగుందండి. వెంటిలేషన్ సూపర్గా ఉంది ఈ ఫ్లాట్లో. అండ్ లైటింగ్ కానీ చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే మనం ఇది విండో అండి. మనం లోపలికి వచ్చాక లెఫ్ట్ సైడ్లో విండో ఉంది. ఇది మనకి ఇలా ఉంది. ఇది ఒక టీవీ సెట్ ఏరియా అండి. ఇది టీవీని సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూసుకుంటే. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ అండ్ రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంది. ఇది లెఫ్ట్ సైడ్లో బెడ్రూమ్ మీరు చూస్తున్నది. ఇప్పుడు మనం అలా లోపలికి వచ్చామంటే లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంది. దాని పక్కనే పూజా గది ఇవ్వడం జరిగింది. మనకి చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారండి. అండ్ స్పేస్ని కూడా పూర్తిగా యూటిలైజ్ చేసుకున్నారు. ఇది 1040 SFT ఫ్లాట్. ఇది మనం బెడ్రూమ్లోకి వస్తే వ్యూ ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్లో నుంచి చూస్తున్నాము. ఇది మనకి సెల్ఫ్లు ఇచ్చారు. వుడ్ వర్క్ చేయించుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇది మనకి లెఫ్ట్ సైడ్లో ఒక విండో ఉంది. వెంటిలేషన్ మాత్రం ఈ ఫ్లాట్లో చాలా బాగుంది. ఇది మనకి వ్యూ ఇలా ఉంటుంది చూస్తే బయట చూడండి. మొత్తం చుట్టూ అపార్ట్మెంట్లో అండ్ కన్స్ట్రక్షన్ అయిపోయిందండి. డెవలప్డ్ ఏరియా ఇదంతా పూర్తిగా డెవలప్ అయింది. మనకి అన్ని అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ ఏరియాకి మంచిగా డెవలప్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే కన్స్ట్రక్షన్స్ చాలా అయిపోయాయి. చుట్టూ అపార్ట్మెంట్లే ఉన్నాయండి. మనం ఈ బెడ్రూమ్లో చూస్తే ఇక్కడ మనకు ఒకటి డోర్ ఇచ్చారు. దానిలో చూస్తే బాల్కనీ అండి. ఇది మనకి బాల్కనీ వ్యూ ఉంటుంది ఈ బెడ్రూమ్లో. అండ్ చూడండి ఎలా ఉంది. లోపలికి రాగానే రైట్ సైడ్లో బాల్కనీ ఉంటుంది. మనకి స్పేస్ని మాత్రం చాలా మంచిగా యూటిలైజ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉంది. ఇక్కడ మెష్ కూడా వేయించారు బిల్డర్. మనకి పూర్తి సేఫ్టీ అండ్ పక్షులు ఇట్లా ఏమైనా లోపలికి వచ్చే డిస్టర్బెన్స్ కూడా మనకు ఉండదు. చూసుకుంటే చూడండి ఇలా మనము ఈ రూమ్లోంచి చూస్తే ఇలా ఉంటుంది వ్యూ. ఇప్పుడు మనం ఈ రూమ్ నుంచి బయటికి వస్తున్నాము. చూస్తే ఇలా ఉంది. చూడండి ఒక్కసారి. ఇలా మనకి బయటికి రాగానే రైట్ సైడ్లో మనకి ఇంకొక బెడ్రూమ్ ఉందండి.
ఇది మనం చూస్తే ఇలా ఉంది బెడ్రూమ్. చాలా స్పేసియస్గా ఉందండి బెడ్రూమ్. చూస్తే చూడండి ఒక్కసారి. షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. మనకి టైల్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. మన క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదండి వీళ్ళు. గ్రిల్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ చూడండి ఒక్కసారి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు పైన వాష్రూమ్ పైన స్టోరేజ్ కోసం ప్రొవైడ్ చేశారు. ఇది వాష్రూమ్ ఇలా ఉంది. వాష్రూమ్లో అన్ని ట్యాప్స్ కానీ అన్ని ఫిట్టింగ్ అయిపోయి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. వెస్టర్న్ వాష్రూమ్ ఇది. ఇలా మనకి దాని పక్కలో ఒక విండో చూసుకుంటే మనకి అవుట్ సైడ్ వ్యూ ఉంటుంది. విండోస్ కూడా చాలా క్వాలిటీగా ఇచ్చారండి. ఇలా ఒక్కసారి వ్యూ చూడండి ఫ్రెండ్స్, బాగుంది. 5th ఫ్లోర్ నుంచి ప్రాపర్టీ చూస్తున్నాం మనం. ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం కానీ అంత పూర్తిగా అయిపోయింది. దీనిలో ఫాల్ సీలింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఫాల్ సీలింగ్ అండ్ లైట్ ఫిట్టింగ్ కూడా జరిగింది. మనం ఇది రెడీ టు మూవ్ ప్రాపర్టీ అండి. చాలా ఎక్కువ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న చేంజెస్ మనం చేసుకుంటే ఇక్కడ ఒక సింక్ ఉందండి. సింక్ పక్కనే మనకి ఒక కామన్ వాష్రూమ్ ఉంది. ఇది చూసుకుంటే మనకి ఇది కామన్ వాష్రూమ్లో మనకి ట్యాప్స్ కానీ అన్నీ ఫిట్టింగ్ అయిపోయినాయి. టైల్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇది చూస్తే చూడండి, అది వెంటిలేషన్ అండ్ అక్కడ మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఫిట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది వాష్రూమ్. దీని పక్కనే ఒక సింక్ ఉందండి. మనకి చూస్తే ఇది కిచెన్ వ్యూ అండి. కిచెన్ ఇట్లా ఉంది. మనకు బాగా స్పేసియస్గా ఉంది కిచెన్ కూడా. అండ్ ఫ్లాట్ కూడా బాగా స్పేసియస్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూస్తే లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ అండ్ పూజ గది, దానికి ఆపోజిట్ సైడ్లో మనకి కిచెన్ ఉంది. అండ్ ఇది ఒక పూజ గది. చూస్తే పూజ గది ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది, చాలా బాగుంది. పూజ గదిలో మనకి టైల్స్ అండ్ లైట్స్ కూడా అండ్ వెంటిలేషన్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి, ఇది పూజ గది అండి. మనకి పూజ గదిని చూస్తే ఇక్కడ ఇటు సైడ్ మనకి కిచెన్ ఉంది. కిచెన్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, చాలా స్పేసియస్గా ఉంది. కిచెన్లో షెల్ఫ్లు కూడా బాగా ఇవ్వడం జరిగింది. ఇది మార్బుల్స్తో మంచిగా ఉందండి. బ్లాక్ మార్బుల్స్ ఇచ్చారు. కిచెన్ వేవిలా ఉంది, స్పేసియస్గా ఓపెన్ కిచెన్, చాలా బాగుంది. షెల్ఫ్లు కూడా వైడ్గా ఇచ్చారండి. ఇక్కడ వెనకాల మనం చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి, ఇది షెల్ఫ్స్ అండి. ఇవి చాలా స్పేసియస్గా ఉన్నాయి షెల్ఫ్స్ కూడా. మనకి ఇక్కడ చూస్తే బాల్కనీ అండ్ వాష్ ఏరియా అండి. ఇది వాష్ ఏరియా మంచిగా స్పేషియస్గా ఉంది. ఈజీగా ఉంటుంది మనకి వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ కూడా మన బాల్కనీలో మెషింగ్ అయిపోయింది. మెష్ కూడా ఇచ్చేశారు. మనకి ఎట్లాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక వాష్ ఏరియాలో చూసుకుంటే మనకి స్టోరేజ్ కోసం కూడా ఇచ్చారు. ఇది బయట వ్యూ అండి. మంచి అపార్ట్మెంట్స్ అన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయాయి. డెవలప్డ్ ఏరియా ఇది బాగా. చూడండి ఆపోజిట్లో ఒక అపార్ట్మెంట్ అయిపోయింది. అది ఇదండి ఫ్లాట్ వ్యూ ఇలా ఉంటుంది పూర్తిగా. చూస్తే ఇది కిచెన్ వ్యూ. సో ఫ్లాట్ బాగా చాలా బాగుందండి, స్పేషియస్గా ఉంది. 2 BHK అపార్ట్మెంట్. ఇది మనకి పైన చూస్తే ఇలా ఉంటుందండి ఏరియా. సో ఫ్రెండ్స్, మీ దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే ప్రమోట్ చేయడానికి ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మేము మీవి ప్రాపర్టీస్ని ప్రమోట్ చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.